ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజ్జు అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా చూడమ్మా అమెండ్మెంట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఓకేనా, రాజ్యాంగ సవరణ. చాలా డీటెయిల్గా అమెండ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, చాలా డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్టి పట్టకుండా మనకి అమెండ్మెంట్ నుంచి అట్లీస్ట్ 1 మార్క్ వస్తుంది. అంటే అట్లీస్ట్ అనమాట. మ్యాక్సిమం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలుపుకుంటే 3 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్. చాలామంది అమెండ్మెంట్ అనే టాపిక్ని ఎలా చదువుతారంటే జస్ట్ ఆ అమెండ్మెంట్ నెంబరు అది దేనికి సంబంధించింది మనం బట్టి పట్టుకొని ఎగ్జామ్కి వెళ్తాం. ఎస్, అది కూడా మనకు కావాలి. దాంతోపాటు అసలు అమెండ్మెంట్కి సంబంధించి ప్రాసెస్ ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఇది కూడా నువ్వు తెలుసుకున్నట్లయితే మనం 1 మార్కు కూడా మిస్ చేయడానికి అవకాశం ఉండదు. సరేనా? ఇప్పుడు మనం క్లాస్ అనేది డిస్కషన్ చేద్దాం. చూడమ్మా, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సవరణ. ఓకే, జనరల్గా మన అందరికి తెలుసు అమెండ్మెంట్ అంటే ఏంటి, చేంజ్ అనమాట. ఓకేనా, ఏదైనా మార్పు చేయడం. సాధారణంగా మనం వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే సవరణ అంటే ఏంటమ్మా, మార్పు చేయడం. బట్ మనం రాజ్యాంగ పరంగా మాట్లాడుకునేటప్పుడు కొన్ని పదాల అర్థాలు తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే అసలు అమెండ్మెంట్ అనే టాపిక్ భారత రాజ్యాంగంలోని ఎక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ డైరెక్ట్ బిట్ అదే, పార్ట్ నెంబర్ 20 ఫస్ట్ బిట్. అదేవిధంగా అమెండ్మెంట్ సంబంధించి ఏ ఆర్టికల్లో పొందుపరిచారు, ఆర్టికల్ 368 సెకండ్ బిట్. ఇవి ఫ్యాక్ట్స్ అనమాట. అదేవిధంగా అమెండ్మెంట్ అనే ప్రాసెస్ మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, సౌత్ ఆఫ్రికా. ఈ 3 కూడా హైలైట్ చేసుకున్నామ్మా. ఖచ్చితంగా బేసిక్ లెవెల్లో ప్రశ్న అడగాలంటే ఈ 3 మీద అడుగుతాను. సౌత్ ఆఫ్రికా, పార్ట్ 20, ఆర్టికల్ 368, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్లాస్లో దీని వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ తెలుసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మెజారిటీస్, టైప్ ఆఫ్ మెజారిటీస్ అనమాట. మెజారిటీలో రకాలు ఉంటాయి, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ విధంగా 100% మనకు టాపిక్ని కంప్లీట్ చేద్దాం. సరే, మనకి ఆర్టికల్ 368లోనే ఓకేనా, 368లోనే మన అమెండ్మెంట్కి సంబంధించి ఒక డెఫినేషన్ ఉందమ్మా, ఒక నిర్వచనం అనేది ఉంది 368 సబ్ క్లాస్ 1లో. అదేంటి ఇప్పుడు చూద్దాం. చూడమ్మా, పార్లమెంట్ మే అమెండ్ బై వే ఆఫ్ ఎడిషన్, వేరియేషన్ అండ్ రిపీల్ అనమాట. ఓకేనా, పార్లమెంట్ అనేది రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఏ విధంగా అంటే చూడమ్మా, ఏదైనా ఒక కొత్త అంశాన్ని చేర్చడం ద్వారా, లేదంటే ఆల్రెడీ ఉన్న అంశాన్ని మార్చడం కానీ, లేదంటే ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా రద్దు చేయడం కానీ, ఈ విధంగా ఏం చేయొచ్చు, భారత రాజ్యాంగాన్ని మనం సవరణ చేయొచ్చు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. మీరు న్యూస్ పేపర్లో చదివేటప్పుడు కొన్ని కొత్త పదాలు కనిపిస్తాయి, ఇన్సర్షన్ అని చెప్పేసి, ఒమిషన్ అని చెప్పేసి. బట్ మన భారత రాజ్యాంగంలో మీరు చూసుకున్నట్లయితే ఈ 3 పదాలు మనకి మెన్షన్ చేయడం జరిగింది. సరేనా? చూడమ్మా, ఎడిషన్, వేరియేషన్, రిపీల్. ఎడిషన్ అంటే ఏదైనా ఒక కొత్త ఆర్టికల్ని మనం చేర్చడం. 2 వేరియేషన్, ఓకేనా, మార్చడం. 3 రిపీల్, పూర్తిగా మనం రద్దు చేయడం. సరేనా? ఇప్పుడు వీటి గురించి ఇంకా డెప్త్గా మనం తెలుసుకుందాం. చూడమ్మా, ఒక్కొక్క దానికి చాలా నీట్గా సింపుల్గా మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్ అనమాట. ఎడిషన్ అంటే ఏంటి, కొత్తగా ఏదైనా ఒక అంశాన్ని పొందుపరచడం. ఓకేనా, భారత రాజ్యాంగంలోని ఏదైనా ఒక కొత్త అంశంని, ఒక కొత్త ఆర్టికల్ని, లేదా ఒక కొత్త పార్ట్ని భారత రాజ్యాంగంలో పొందుపరిస్తే దాన్ని ఎడిషన్ అంటాము. తెలుగులో వచ్చేసి చేర్చడం అని మీరు నేర్చుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటో చెప్తాను. చూడమ్మా, ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు. 21A మనం ప్రాథమిక హక్కుల్లో డిస్కషన్ చేశాము. 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21Aని పొందుపరచడం జరిగింది. మరి ఇది ఇంతకుముందు భారత రాజ్యాంగంలో ఉందంటే లేదు, కానీ ఇప్పుడు మనం దాన్ని ప్రత్యేకంగా పొందుపరిచాము. దీన్ని ఎడిషన్ అంటాం. నెక్స్ట్ చూడమ్మా, వేరియేషన్, మార్పు చేయడం. భారత రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక అంశాన్ని మనము మార్పు చేస్తున్నాము, చేంజ్ చేస్తున్నాము, వేరియేషన్ చేస్తున్నాము. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడమ్మా, ఆర్టికల్ 326 అనమాట. ఓకేనా, ఆర్టికల్ 326 ఈ రాజ్యాంగ సవరణ చెయ్యకముందు
అందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎవరి వయసు అయితే 21 సంవత్సరాలు నిండుతుందో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పించేవాళ్ళం. కానీ తర్వాత 61వ రాజ్యాంగ సవరణ 1988 చేసి ఓకేనా, ఇందులో ఒక కొత్త మార్పును తీసుకొచ్చాం. ఆ మార్పు ఏంటంటే చూడమ్మా, ఎవరి వయసు అయితే 18 సంవత్సరాలు వస్తుందో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తూ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో మార్పును తీసుకురావడం జరిగింది. మీకు అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా, రిపీల్ తొలగించడం. ఓకే, నేను ఇక్కడ ఒక అంశం రాశాను, బట్ రిపీల్ తొలగించడం లేదా రద్దు చేయడం. ఒకసారి రీకాల్ చేసుకోండి, ఫండమెంటల్ రైట్స్ మనం చెప్పేటప్పుడే ఒక ఆర్టికల్ని మనం తొలగించామని చెప్పాం. ఒకసారి గుర్తించుకున్నాం అదేంటో. 5 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు మాట్లాడేది నాకు వినబడకపోయినా మీరు మనసులోనైనా అనుకోండి, సరే? ఓకే, మన రైట్ టు ప్రాపర్టీని చూడమ్మా, ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీని ఏం చేసాం, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. సరేనా? ఇదమ్మా భారత రాజ్యాంగానికి సంబంధించి అందులో ఉన్నటువంటి పదాల యొక్క నిర్వచనం. దానికి సింపుల్గా మీకు ఎగ్జాంపుల్స్ రూపంలో అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. మీకు కొన్నిసార్లు పేపర్లోనే ఈ పదాలు కూడా కనిపిస్తాయి. చూడమ్మా, ఇన్సర్షన్ అన్న ఎడిషనే, కొత్తగా చేర్చడమే. అదేవిధంగా సబ్స్టిట్యూషన్ కూడా వేరియేషన్ కిందకే వస్తుందన్నమాట. ఓకేనా, మార్పు చేయుట. ఒమిషన్ అనమాట, తొలగించుట. జనరల్గా పార్లమెంట్లో టైప్ చేసేటప్పుడు వాళ్ళు ఇటువంటి పదాలు అనేవి వాడుతూ ఉంటారు. మీరేం కన్ఫ్యూజన్ కూడా అవ్వద్దు. ఓకేనా, ఏ పదం ఇచ్చినా సరే మీరు ఆన్సర్ అనేది పెట్టాలి. ఓకే, ఇది డెఫినేషన్ అనమాట. మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము, ఆర్టికల్ 368 దేనికి సంబంధించిందమ్మా, రాజ్యాంగ సవరణకు సంబంధించింది. పార్ట్ నెంబర్ 20 సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా అందులో ఉన్నటువంటి డెఫినేషన్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అసలు రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, వాట్ ఈస్ ద నీడ్. ఓకేనా, అవసరం ఏంటి, జస్ట్ ఆలోచించండి అమ్మ ఒకసారి మీరు. రాజ్యాంగాన్ని అసలు మనం ఎందుకు సవరించాలి? ఓకేనా, మనం రాజ్యాంగాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము, 1949 నవంబర్ 26. ఓకే, మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది మీరు చెప్పాలి. అంటే మనసులో అనుకోండి, సరేనా? ఎప్పటి నుంచి వచ్చింది చెప్పాలి. 1950 జాన్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఈ రోజే ఎందుకు అమల్లోకి మనం తీసుకొచ్చామో దానికి కూడా నేను వివరణ ఇచ్చాను, ఒకసారి రీకాల్ చేసుకోండి. మరి 1950లో అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగానికి మనం ఇప్పుడు ఈ డేట్తో పోలిస్తే చాలాసార్లు సవరణ చేశాము. అసలు రాజ్యాంగానికి సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? గ్రూప్ 1 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. మెయిన్స్ అంటే ఆన్సర్ రైటింగ్ అని గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా. ఓకే, ఒకసారి ఆలోచించండి మీకు మీరే, వాట్ ఈస్ ద నీడ్. ఈ టైం గ్యాప్లో మీరు ఆలోచించాలన్నమాట, మీ బ్రెయిన్కి పని పెట్టాలి. మీరు పెన్ను పేపర్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నా క్లాస్ అయ్యేటప్పుడు పెన్ను పేపర్ తీసుకొని నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి పక్కన రాస్తూ ఉండండి. మీ బ్రెయిన్లో ఏదైతే వచ్చింది సమాచారం రాయండి. ఓకే, జనరల్గా చూసుకున్నట్లయితే మారుతున్నటువంటి సమాజానికి చూడమ్మా, మారుతున్నటువంటి సమాజానికి, ఓకేనా, సొసైటీ డే బై డే చేంజ్ అవుతుంది కదండి. దానికి తగ్గట్టుగా మనం రాజ్యాంగ సవరణ మార్చాలి. సమాజంలో ఉన్నటువంటి అవసరాలు మారుతున్నాయి. ఓకేనా, అవసరాలు మారుతున్నాయి. అదేవిధంగా టెక్నాలజీ మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు అంత టెక్నాలజీ లేదు, బట్ ఇప్పుడు టెక్నాలజీ యుగంలో మనం బతుకుతున్నాం. మనిషి యొక్క అవసరాలు మారాయి, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మారాయి. ఓకేనా, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మారాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్ మారింది. కొత్త క్రైమ్స్ వెలుగులోకి వచ్చాయి, సైబర్ క్రైమ్ అవ్వచ్చు, ఇటువంటివి. మరి మారుతున్నటువంటి సమాజాన్ని అనుగుణంగా, ఓకేనా, ప్రస్తుత సమాజానికి ఏదైతే సూట్ అవుతుందో అటువంటి అంశాలు కానీ అటువంటి ఆర్టికల్స్ కానీ మనం భారత రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని భారత రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరుగుతుంది. అందుకే భారత రాజ్యాంగాన్ని మనం లివింగ్ డాక్యుమెంట్ అంటాం అనమాట. ఓకేనా, చూడమ్మా, లివింగ్ డాక్యుమెంట్, తెలుగులో వచ్చేసి సజీవ పత్రం. ఒకసారి నేను గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు దీని మీద ప్రశ్న పడింది, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్, ఎక్స్ప్లెయిన్. ఓకేనా, నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో అది మీరు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ రూపంలో రాయాల్సి ఉంటుంది అనమాట. విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి మార్పులు వచ్చాయి. జిఎస్టీని మనం ప్రవేశపెట్టామా లేదా? ఓకేనా, ఒకప్పుడు బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా లేదు, బట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే మారుతున్న సమాజానికి ప్రకారంగా భారత రాజ్యాంగాన్ని మనం మార్పులు చేయడం జరిగింది. ఒకప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు,
ప్లస్ కానీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, భారత రాజ్యాంగంలో పొందుపరిచాం. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ఆన్సర్ రైటింగ్లో రాయాలన్నమాట. ఓకేనా, రాస్తే మనకి మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నామా, రాసుకునే మన నోట్స్లో లివింగ్ డాక్యుమెంట్ అనమాట, సజీవ పత్రం. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, రాజ్యాంగమే కాదు, మనం కూడా ఎప్పటికప్పుడు అమెండ్ అవ్వాలి, మనలో కొన్ని కొత్త మార్పులు తెచ్చుకోవాలి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావా, వెంటనే నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, వెంటనే నీకు నువ్వు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి, మరలా నీ లైఫ్లో ఒక కొత్త స్టెప్ కోసం ముందడుగు వేయాలి, వెంటనే నిన్ను నువ్వు అమెండ్ చేసుకోవాలి. లవ్ ఫెయిల్ అయ్యావా, వెంటనే నీలో ఉన్నటువంటి ఆ బాధని ఇవన్నీ పక్కన పెట్టి నిన్ను నువ్వు అమెండ్ చేసుకుని మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. ఒక ఎగ్జామ్ సక్సెస్ అయ్యావా, వెంటనే అక్కడి నుంచి తర్వాత నీ బాధ్యత ఏంటి, తల్లిదండ్రులు బాగా చూసుకోవడం అవ్వచ్చు, నీ విద్య నిర్వహణలో నీ యొక్క డ్యూటీని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే మనిషి జీవితం ఎప్పుడూ కూడా స్టాటిక్గా ఉండకూడదు. మనలో మనం ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసుకుని సవరణ చేసుకుని ముందుకు వెళ్తేనే మనం అనుకున్నటువంటి సక్సెస్ అచీవ్ అవ్వచ్చు. సక్సెస్ అచీవ్ అయినప్పటికీ కూడా ఒక మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాం. సరేనా, నెక్స్ట్ చూడమ్మా, నేచర్ అనమాట, స్వభావం. ఓకేనా, జనరల్గా ఈ టాపిక్ అనేది మెజారిటీ అనే టాపిక్తో ఇంటర్లింక్ చేసి చెప్పాలి, బట్ ఒకసారి వినండి, మళ్ళీ నెక్స్ట్ మెజారిటీ గురించి చెప్పేటప్పుడు మళ్ళీ పరిశీలించండి. భారత రాజ్యాంగం అనేది రిజిడ్ కాన్స్టిట్యూషనా చూడమ్మా, లేదంటే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషనా, తెలుగులో వచ్చేసి దృఢ రాజ్యాంగమా, అదృఢ రాజ్యాంగం. ఓకే, అసలు ఫ్లెక్సిబుల్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి చెప్తాను. ఫ్లెక్సిబుల్ అంటే చూడమ్మా, భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశం, భారత రాజ్యాంగం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకోండి, ఏదైనా ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని, ఓకేనా, సాధారణ మెజారిటీతో నువ్వు ఏమైనా చేర్పులు మార్పులు చేస్తే దాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఎగ్జాంపుల్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ రాజ్యాంగం. అంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని సింపుల్ మెజారిటీ, అంటే ఎంతమంది వచ్చారో ఒక 100 మంది వస్తే అందులో 50% సభ్యులు కానీ ఓటింగ్ చేశారనుకోండి, మనం ఈజీగా దాన్ని మార్పు చేయొచ్చు. దాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటాం అనమాట. 2 రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనమాట, దృఢ రాజ్యాంగం. దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి, ప్రత్యేక మెజారిటీ, దీనికి సాధారణ మెజారిటీ. ఓకేనా, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో మీకు చెప్తాను. ఓకేనా, 2/3, ఓకేనా, 2/3 మెజారిటీ కావాలన్నమాట. సరే, నెక్స్ట్ మీ గురించి చెప్తాను చూడండి, 50% ప్లస్ 2/3, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యుఎస్ కాన్స్టిట్యూషన్ తీసుకోండి ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, అంత ఈజీగా మనం చేర్పులు మార్పులు చేయలేమన్నమాట. మరి ఓకేనా, మరి భారత రాజ్యాంగం అనేది రిజిడ్ కాన్స్టిట్యూషనా, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, మీరు చెప్పాలి ఆన్సర్. జస్ట్ థింక్ చేయండి 5 సెకండ్స్. ఓకే, భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలని, కొన్ని ఆర్టికల్స్ని మనం సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీతో మనం సవరణ చేయొచ్చు. కొన్ని అంశాలకి ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ కావాలి. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకేనా, దృఢ మరియు అదృఢ కలయికే మన భారత రాజ్యాంగం. ఓకేనా, అర్థమైంది కదండి, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఎగ్జాంపుల్ ఇస్తాడు అనమాట, ఆప్షన్స్ ఇస్తాడు, రిజిడ్ అని చెప్పేసి, ఫ్లెక్సిబుల్ అని చెప్పేసి, బోత్, అదేవిధంగా నన్ ఆఫ్ ది అబోవ్. మీరు బోత్ పెట్టాలి, కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. కొన్నిసార్లు ఇతర రాజ్యాంగాలతో మనల్ని కంపేర్ చేస్తారు, కంపేర్ చేసినప్పుడు కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, బ్రిటన్ అనేది ఫ్లెక్సిబుల్, అదేవిధంగా అమెరికా అనేది రిజిడ్ అనమాట. సరే, మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, రిజిడ్గా ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మన ప్రిపరేషన్లో ఎటువంటి మార్పు రాకూడదు. ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మన ప్రిపరేషన్ అనేది రిజిడ్, దృఢంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫ్లెక్సిబుల్గా ఉండకూడదు, దృఢంగానే మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి, మీ సంకల్పం దృఢంగా ఉండాలి. సరేనా, ఫ్లెక్సిబుల్ ఏంటంటే మీరు ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, సింపుల్ వే ఆఫ్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు, కానీ దానికి ముందు మనం దృఢంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉన్నమా ప్రొసీజర్ అనమాట. అంటే ప్రొసీజర్ అంటే మీకు అసలు బిల్లు ప్రవేశపెట్టకముందు మనం ఏం ఫాలో అవ్వాలి, బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడే మిస్టేక్ చేస్తారో నేను చాలా సింపుల్గా చెప్తాను, వినండి. సరేనా, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా, ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని మనం చదువుకుంటాం.
తెలుగులో వచ్చేసి రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకే, ఇక్కడ ఏముందమ్మా, బిల్ అని ఉంది. మీకు మొదటి క్లాస్లోనే చెప్పాను, ఏదైనా ఒక బిల్లు యాక్ట్లా మారాలంటే, చట్టంలా మారాలంటే ఇట్ షుడ్ పాస్ లోక్సభ అనుమతి పొందాలి, రాజ్యసభ అనుమతి పొందాలి, అదేవిధంగా ఫైనల్గా రాష్ట్రపతి యొక్క అనుమతి కూడా పొందాలి. అప్పుడే బిల్ కాస్త చట్టంలా మారుతుంది. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఏ బిల్ దట్ షుడ్ బికమ్ యాక్ట్. ఇది కూడా ఒక బిల్లే, అది చట్టంగా మారాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. అలాంటప్పుడు మీకు ప్రశ్న, మొదటి క్లాస్లోనే చెప్పాను, బేసిక్ క్లాస్లో, బిల్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా? సాధారణ చట్టం అయితే, సాధారణ బిల్ అయితే ఎందులోనైనా మనం ప్రవేశపెట్టచ్చు. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ముందుగా లోకసభలో మనం ప్రవేశపెడతామా, రాజ్యసభలో మనం ప్రవేశపెడతామా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి ఆలోచించండి, 5 సెకండ్స్ టైం తీసుకోండి. చాలామంది లోక్సభ అని అనుకుంటారు, రాజ్యసభ అని చాలామంది, తక్కువ మంది అనుకుంటారు. బట్ ఆన్సర్ ఏంటంటే, మీరు ఏ హౌస్లోనైనా ప్రవేశపెట్టచ్చు. లోక్సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఎగ్జామినేషన్ హాల్లోనే, ఓకేనా, మనం సింపుల్గా ఆలోచించామన్నమాట, ఎక్స్ట్రాడినరీగా ఆలోచిస్తాం. రాజ్యాంగ సవరణ బిల్ అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభతో పోలిస్తే లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి కాబట్టి లోక్సభలోని బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మీరు అందరూ తప్పు పెట్టుకుని వస్తారు. బట్ ఆన్సర్ వచ్చేసి మనం లోక్సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. మరి ఎవరు ప్రవేశపెడతారు చూడమ్మా, మినిస్టర్ ఆర్ ప్రైవేట్ పర్సన్. చెప్తాను, ఈ రెండింటికి అర్థం చెప్తాను. మినిస్టర్ అంటే మన అందరికీ తెలుసు, ఏదైనా ఒక పోర్ట్ఫోలియో, ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్, ఓకేనా, ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ అవ్వచ్చు. ఈ విధంగా మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. లేదా ప్రైవేట్ పర్సన్. ప్రైవేట్ అంటే ఏం లేదు, మినిస్టర్ కాకుండా పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ సభ్యునైనా మనం ప్రైవేట్ అనొచ్చు. మినిస్టర్ కాకుండా, ఓకేనా, ఎనీ ఎంపీని మనం ప్రైవేట్ అనొచ్చు, బట్ మినిస్టర్ని మనం మినిస్టర్ అంటాం. అయితే వీళ్ళిద్దరిలో ఈ బిల్లుని ఎవరు ప్రవేశపెట్టచ్చు అంటే, ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్రవేశపెట్టచ్చు. ఓకే, మరలా మనం పార్లమెంట్లో దీని గురించి క్లుప్తంగా మనం డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ చూడమ్మా, ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరమా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటున్నావు, నువ్వు ఒక ఎంపీవి అనమాట, చెప్పేసి ఎంపీవి. అప్పుడు రాష్ట్రపతి దగ్గర ముందస్తుగా అనుమతి తీసుకుంటావా, తీసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, నో నీడ్ టు టేక్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే కొన్ని బిల్కి రాష్ట్రపతి దగ్గర ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఓకే, పార్లమెంట్లో ఆ బిల్స్ ఏంటంటే మనం డిస్కషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్ అవ్వచ్చు, రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకోవాలి, బట్ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో బిల్లు పాస్ అయింది, బట్ రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వలేదు, అప్పుడు జాయింట్ సిట్టింగ్ అనమాట. జాయింట్ సిట్టింగ్ సంబంధించి ఆర్టికల్ ఏంటి మీరు చెప్పాలమ్మా? ఐ థింక్ ఇండియన్ సొసైటీలో డౌరీ గురించి చెప్పేటప్పుడు జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పాను. 108 ఆర్టికల్కి సంబంధించినటువంటిది జాయింట్ సిట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైందమ్మా, లోక్సభ యాక్సెప్ట్ చేసింది, బట్ రాజ్యసభ యాక్సెప్ట్ చేయలేదు. దీన్నే మనం డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటాం. మరి ఇలాంటి సందర్భంలో జాయింట్ సిట్టింగ్ అంటే 2 హౌసెస్ కలిపి కూర్చోవచ్చా అంటే ఆన్సర్ వచ్చేసి నో. ఎందుకంటే చూడమ్మా, రాజ్యాంగ సవరణ బిల్ అనేది ఖచ్చితంగా లోక్సభ ఆమోదం తెలపాలి, ఖచ్చితంగా రాజ్యసభ కూడా ఆమోదం తెలపాలి. రెండిట్లో ఏ ఒక్క హౌస్ తమ యొక్క ఆమోదాన్ని తెలపకపోతే ఆ బిల్లు అనేది వీగిపోతుంది, రద్దయిపోతుంది. అంతేగాని మరలా దానికి జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. ఓకే, జాయింట్ సిట్టింగ్ మనం ఏ దేశం నుంచి తీసుకున్నాము? ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము, ఆర్టికల్ 108. ఓకేనా, జాయింట్ సిట్టింగ్ ద్వారా, ఓకేనా, ఏర్పడినటువంటి మొట్టమొదటి చట్టం ఏంటంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, వరకట్న నిషేధ చట్టం 1961. మన సొసైటీ చెప్పేటప్పుడు ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నెక్స్ట్ చూడమ్మా, ఎసెంట్ అంటే అనుమతి, ఎసెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ బిల్ పాస్ చేసింది, రాజ్యసభ బిల్ పాస్ చేసింది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలి చెప్పండి? రాష్ట్రపతి అనేవాళ్ళు ఏం చేయాలి? తన అనుమతి ఇవ్వచ్చు,
లేదంటే బిల్లుని వెనక్కి పంపించవచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు, కంప్లీట్గా దాన్ని తిరస్కరించవచ్చు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి రాష్ట్రపతికి ఉన్నది ఒకటే ఒక ఆప్షను. అదేంటో చెప్పండి. అదేంటంటే ఖచ్చితంగా అతను తన యొక్క అనుమతిని ఇవ్వాల్సి ఉంది. ఓకేనా. 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా ఆ ప్రొవిజన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ బిల్లుకి రాష్ట్రపతి తన ఆమోద ముద్ర ఇవ్వాల్సిందే, ఇవ్వను అనడానికి లేదు. ఓకే. ఇంతటితో మీకు రాజ్యాంగ సవరణకు సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని మీకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మనం సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ, ఓకేనా, ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి, వీటి గురించి డిస్కషన్ చేస్తూ భారత రాజ్యాంగంలో ఏ అంశాలని సింపుల్ మెజారిటీ ద్వారా మనం సవరణ చేస్తాం, ఎమెండ్ చేస్తాం. ఓకేనా. చూడమ్మా, ఆర్టికల్ 368 సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ. భారత రాజ్యాంగంలోని ఏదైనా ఒక ఆర్టికల్ కానీ ఒక అంశాన్ని కానీ సింపుల్ మెజారిటీతో కానీ నువ్వు సవరణ చేసినట్లయితే అది ఆర్టికల్ 368 కిందకి రాదు. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు అని దాని అర్థం. ఏదైనా ఒక అంశాన్ని స్పెషల్ మెజారిటీతో కానీ నువ్వు సవరణ చేస్తే అది ఆర్టికల్ 368 కిందకి వస్తుంది. సరే, దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.